ఈరోజు మార్నింగ్ నా కజిన్కు కాల్ చేస్తాను. క్యాజువల్గానే చేస్తాను కానీ అలా కాల్ మాట్లాడుతున్న సమయంలో తన బీటెక్ ప్లాన్ గురించి చెప్పింది. తను చెప్పిన సమాధానం షాక్కి గురి చేసింది. మంచి ర్యాంకే వచ్చింది, కానీ సిఎస్సిలో సీట్ రావడం కష్టమని బాధపడింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ వెంటనే మరో మాట కూడా చెప్పింది. సిఎస్సిలో సీట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో మేనేజ్మెంట్ కోటాలో అదే బ్రాంచ్ కోసం ట్రై చేస్తానని చెప్పింది. నాకు వెంటనే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇప్పుడు మెరిట్ అనే పదానికి అసలు అర్థమే లేదా అనిపించింది. కేవలం సిఎస్సి లేదా కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ చేస్తేనే భవిష్యత్తా? ఎవరు చెప్తున్నారు వీళ్ళకి ఇవన్నీ? ఫోన్ కాల్ ముగిసిన తర్వాత చాలాసేపు ఆలోచించాను. ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు. పాత న్యూస్ పేపర్లు, వెబ్సైట్లలో ఉన్న బీటెక్ కోర్సుల సమాచారం గురించి సెర్చ్ చేశాను. అంతా చదివిన తర్వాత ఒక విషయం మాత్రం అర్థమైంది. ఇది విద్యా వ్యవస్థ లేదా వ్యాపార వ్యవస్థ? ఈ ప్రశ్న నాకు ఎందుకు అనిపించిందో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంజనీరింగ్ అంటేనే సిఎస్సి అనేలా విద్యార్థులు ఎక్కువ మంది ఈ బ్రాంచ్ పైనే మక్కువ చూపుతున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పేరు పొందిన కంపెనీలో జాబ్ కొడితే లక్షల రూపాయల్లో ప్యాకేజీలు ఉంటాయనే ఆశతో సిఎస్సి బ్రాంచ్ పై అందరి చూపు నిలుస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు కళాశాలలో సిఎస్సి కోర్సు డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ సీట్ల పరిమితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలలో సీట్లు పెంచుకుని లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇప్పటికే పేరు పొందిన కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయనే ప్రచారం విద్యార్థుల్లో నడుస్తోంది. ఇటు రెండో ప్రాధాన్యంగా ఈసీఈ కోర్సును ఎంచుకుంటున్నారు. అయితే ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ట్రిపుల్-ఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులపై కనీసం 10% మంది కూడా తొలి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో ఏడాది అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ట్రిపుల్-ఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచుల్లో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కా వచ్చేందుకు వీలుంటుందని విద్యాశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సిఎస్సి కోర్సుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ను ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇదే అదనుగా రెచ్చిపోతూ ఫీజులు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. అన్ని ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ విద్యాసంస్థల్లో సిఎస్సి కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఏఐసిటిఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ప్రతిష్టల ఆధారంగా యాజమాన్యాలు ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసి కేవలం 70,000 రూపాయలకు రసీదులిచ్చి పంపుతున్నారు. తిరిగి మాట్లాడితే విద్యార్థికి సీటు లేదంటూ వెనక్కి పంపుతారేమో అనే భయంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో వారు అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులు ఏం చేయలేమని చేతులెత్తి కూర్చుంటున్నారు. ఇక ఇప్పుడంతా సిఎస్సి బ్రాంచ్ చుట్టూ తిరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారంతో పాటు పేరొందిన కంపెనీలలో లక్షల ప్యాకేజీలతో మెట్రోపాలిటన్ సిటీలలో ఉద్యోగం లభిస్తుంది అన్న ఆశతో ఆ గ్రూప్కు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సిఎస్సి, జనరల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ లాంటి కోర్సుల హవా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే డిమాండ్ ఉన్న కోర్సులుగా వెలుగొందుతున్న సిఎస్సి బ్రాంచ్లోని ఏఐ, డేటా సైన్స్ లాంటి కోర్సులు పేద విద్యార్థులకు అందనంత దూరంలో నిలిచాయి. మంచి ర్యాంకు సాధించిన ప్రైవేటు కళాశాలలో సీటు దొరకడం కష్టమవుతోంది. లక్షలలో ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు ట్రిపుల్-ఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సిఎస్సి కోర్సు కేవలం ధనవంతుల కోర్సుగా మిగిలిపోయిందని మేధావులు, విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.